హాయ్ ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఈరోజు 24వ వీడియో, 23 వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు గ్రాండ్ ర్యాపిడ్ డివిజన్ తో మీ ముందుకు వచ్చాను. సో కొంచెం రివిజన్ ఫాస్ట్ గా చేసుకుందాం ఈసారి నుంచి. సో చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్ కి వీలుగా అవుతుంటది. సో ఎవరైనా సరే మొట్టమొదటి ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేసిన కోరుచున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కువ మంది ఈ వీడియోని చూసేటట్టుగా షేర్ చేయండి. అంతేకాకుండా లాస్ట్ లో టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఆన్సర్ మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ రూపంలో పెట్టండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మన ఈ వీడియోలో మొదటి క్వశ్చన్. ఎక్కువగా 1 మార్కులో మ్యాచ్ ది ఫాలోయింగ్ కొంచెం చెప్పమని అడుగుతున్నారు. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, సో దానిలో ఉండేటువంటి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ సమ్స్ కానీ స్టేట్మెంట్ సమ్స్ కానీ కొంచెం 2-3 మోడల్స్ చెప్పడం జరుగుతుంది. తర్వాత సమ్స్ లోకి వెళ్దాం. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవి ఈజీగానే ఉంటాయి. సో మనం కొంచెం దృష్టి పెడితే దాని మీద ఈజీ అవుతుంది. 16/125 b √2 c am ఆఫ్ 3, 4, 5, 6, 7. సో ఇలా మనకి ఇక్కడ మధ్యలో బ్రాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1, స్మాల్ 1, 2, 3 ఇస్తారు. సో దీని యొక్క ఆన్సర్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇస్తారు. ఆన్సర్లు ఇర్రేషనల్ లేదా √5 అనేది ఇవ్వడం జరిగింది. 5 టర్మినేటింగ్ డెసిమల్. సో ఈ మూడింటిలోనే మనం చూసుకోవాలి ఆన్సర్. సో వీటిని ఏ విధంగా చేయాలి. మనకి 16/125 125 అనేది కిందన మనం చూసుకుంటే 5³ లో ఉంది. అంటే డినామినేటర్ 2n కానీ 5m కానీ లేదా 2n × 5m కానీ ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇది 5m ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. సో √2 అనేది మనకి తెలుసు, అది ఇర్రేషనల్. ఏఎం అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 3 + 4 + 5 + 6 + 7/5. సో ఇవన్నీ కలిపితే 7, 12, 18, 25. 25/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ చూసుకుంటే 16/125 అనేది టెర్మినేటింగ్ అంటే 3. ఏ అనేది 3కి సమానం. అలాగే √2 అనేది ఇర్రేషనల్ అంటే 1కి సమానం. బి అనేది 1కి సమానం. సి అనేది 5కి సమానం. 5 అంటే ఇక్కడ 2. సో A3, B1, C2. సో వీటికి మనకు మ్యాచింగ్ అలా చేయాలి. సో అదే విధంగా ఫార్ములా ఇంకొకసారి ఫార్ములాస్ ఇచ్చేయాలనుకోండి. మెన్సురేషన్ లో ఓన్లీ ఫార్ములాస్ ఉన్నాయి మెన్సురేషన్ లో. సో దానికి సంబంధించిన మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇలా ఇస్తుంటారు. TSA ఆఫ్ క్యూబ్ ఇందులో 1 సెకండ్ సమ్ ఇది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ థర్డ్ 1 LSA ఆఫ్ కోన్. సో ఇక్కడ కూడా మనకి ఇలా ఇవ్వడం అవుతుంది బ్రాకెట్స్. ఒకసారి బ్రాకెట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఈ మోడల్లో చేస్తుండాలి. A B C. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4/3 πr³ πrl. C అనేది 6a². సో మనం ఇక్కడ చూసుకుంటే TSA ఆఫ్ క్యూబ్ అంటే 1 అనేది దీనికి సమానం. TSA ఆఫ్ క్యూబ్ అంటే 6a² C. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³ కి ఈక్వల్ అంటే 2 అనేది A కి సమానం. LSA ఆఫ్ కోన్ అంటే CSA అంటారు. సాధారణంగా మనం LSA అనొచ్చు, CSA కోన్ లో కాబట్టి CSA అది πrl. సో 3 అనేది B. సో ఈ ఆప్షన్ దేంట్లో ఉందో మనం చూసుకుంటాం. దాన్ని బట్టి టిక్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ సమ్స్. ఇక్కడ ట్రిగ్నామెట్రీలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 1 మార్క్ 2 మార్క్స్ లో ఎక్కువగా రిపీట్ అవుతుండడానికి అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సో సీకెంట్ 35 degrees బై కొసికెంట్ 55 degrees. సో సీకెంట్ 35 and 55 ఈ రెండు యాడ్ చేయండి. 35 and 55 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? సీకెంట్ ఇక్కడ చాలా మంది మిస్టేక్ రాస్తారు. 90 - 35 రాస్తారు. 90 - 35 కాదు, 90 - 55 రాయాలి.
ఎందుకంటే ఈ 35 కాబట్టి 90లోంచి 55 తీయాలి. చాలా మంది ఇక్కడ 35 రాస్తుంటారా చూసుకోండి. ఇక్కడ కొసికెంట్ డినామినేటర్ అలాగే ఉంచండి. కొసికెంట్ 55 degrees. మనకి ఫార్ములా తెలుసు, సీకెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా. సో దాని ప్రకారంగా సీకెంట్ 90 మైనస్ 55 ఎంత అవుతుంది? కొసికెంట్ 55 degrees బై ఇది కొసికెంట్ 55 degrees. ఇది క్యాన్సిల్ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 35 అండ్ కొసికెంట్ 55. మనం చూసినట్టు మనకి ఐడియా వస్తుంది, ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నప్పుడు ఇది 35, 55 రెండు కలిపితే 90. అంటే ఒకదాన్ని మార్చుకోవాలి, రెండింటిని మార్చుకోకండి. రెండింటిని మార్చుకుంటే మళ్ళీ రాంగ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సో వీడియో పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే లాస్ట్ లో టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది మిడిల్ లో, కానీ దానికి ఆన్సర్ చేయడం ప్రయత్నం చేయండి. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, then prove that a plus b is equal to 90 degrees. సో ఇందులో ఏదో ఒకదాన్ని మనం మార్చుకుందాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఎలా రాయొచ్చు? సైన్ 90 మైనస్ బి అని రాయొచ్చు. సైన్ 90 మైనస్ బి. సో రెండిట్లోనూ సైన్ మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ బి అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనకు ఒక ఫార్ములా ఇక్కడ రాసుకోండి. సిన్స్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ బి. సో ఇది ఎందుకు పక్కన మీరు రాసుకుంటే ఈజీగా మన యొక్క పక్కన ఫుల్ మార్క్స్ మనకి పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టేట్మెంట్ సమ్ చూసుకునేసరికి స్టేట్మెంట్ సమ్స్ ఏ విధంగా ఇస్తారు చూద్దాం. సో రెండు స్టేట్మెంట్లు ఇస్తారు, స్టేట్మెంట్ పి ఆర్ స్టేట్మెంట్ క్యూ, లేదా స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి ఇచ్చారు ఇక్కడ? స్టేట్మెంట్ పి ఏమిచ్చారు? సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే ఇక్కడ స్టేట్మెంట్ క్యూ అని ఇస్తారు. ఇక్కడ tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ వాళ్ళ ఆప్షన్స్ ఏమిస్తారు? ఆప్షన్ ఏ, బి, సి, డి. స్టేట్మెంట్ పి ఇస్ ట్రూ, స్టేట్మెంట్ క్యూ ట్రూ, బోత్ పి అండ్ క్యూ ట్రూ అని ఇస్తారు. ఇస్ ట్రూ, లేదా బోత్ పి అండ్ క్యూ ఈజ్ ఫాల్స్, రెండు ఫాల్స్ అని ఇస్తారు. లేదా పి ఈజ్ ట్రూ, క్యూ ఫాల్స్ అని ఇస్తారు. లేదా పి ఈజ్ ఫాల్స్, క్యూ ఈజ్ ట్రూ అని ఇస్తారు. సో మనం ఇది చేయాలి. అంటే మనం ఇందులో ఆప్షన్ తర్వాత చూసుకుందాం, ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. సైన్ 30 degrees 1/2 అనేది ట్రూ, tan 45 degrees అనేది 1, ఇది కూడా ట్రూ. అంటే రెండు ట్రూలు వచ్చాయి. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, బోత్ పి అండ్ క్యూ ఇస్ ట్రూ. సో స్టేట్మెంట్ సమ్ అయితే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ rhombus, the length of diagonals of a rhombus, if the lengths of diagonals of a rhombus are 6 cm and 8 cm ఇచ్చారు, then its side is equal to ఎంత అన్నారు. అంటే మనం ఇక్కడ ఒకసారి చూడండి, రాంబస్ మనం ఈ విధంగా తీసుకుంటే ఏ, బి, సి అండ్ డి. డయాగ్నల్స్ అంటే ఏంటి? ఏసీ అండ్ బిడి. మనం డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఓన్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఈ రెండు బైసెక్ట్. అంటే ఇక్కడ ఏసీ లెంత్ ఏమో 6, అంటే ఏవో 3 అవుతుంది, ఓసీ 3 అవుతుంది. అదేవిధంగా బీడీ మనం 8 తీసుకున్నాం అనుకోండి, ఇదే తీసుకోవాలి లేదు, ఏసీ 8 బీడీ 6 కూడా తీసుకోవచ్చు. సో ఇది 4 cm అండ్ 4 cm. సో ఇప్పుడు ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏఓడి, ఇది ఒక ట్రయాంగిల్ ఏఓడి తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ ఓ 90 degrees. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం అవుద్ది ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. సో ఏడి అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏఓ అనేది 3 square ప్లస్ 4 square, అంటే 9 + 16 25
సో వాట్ ఈస్ ద ఏడి √25 = 5 అవుతుంది. ఒక్కొక్కసారి పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ అని అడుగుతుంటారు. అంటే ఇది 5 ఇది 5 ఇది 5 ఇది 5 4 5 20 అయిపోతుంది. ఒకవేళ పెరిమీటర్ అడిగినప్పుడు ఇక్కడ ఓన్లీ లెంత్ ఆఫ్ ది సైడ్ అడిగారు కాబట్టి 5 సెంటీమీటర్ రాస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనం పైథాగరస్ థియరంలో సమస్య ఈ విధంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఏ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చే చూడండి. ఏ 4,5, బి 2,0, సి 0,4, డి 5,-2. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు y 0 అవుతుంది. అంటే ఏంటి, ఇది x ఇది y అనుకోండి. y 0 ఉన్నది ఏది, ఇది x ఇది y. సో y 0 ఉంది కాబట్టి ఇది పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు కూడా y 0 అవుతుంది. అదే 8వ పాయింట్ లో 8వ మోడల్ సంబంధించి చూసుకుంటే ఏ పాయింట్ ఆన్ y యాక్సిస్ మనం తీసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఏ బి సి అండ్ డి. సో ఇందులో 5,4, 0,3 అండ్ 4,0 అండ్ 6,-3. ఇది x ఇది y తీసుకుందాం నేను. ఇది x ఇది y, ఇది x y x y. పాయింట్ ఆన్ y x అన్నప్పుడు x0 రావాలి. x0 రావాలంటే ఇది ఇందులోనే ఉంది x5, ఇక్కడ x0, x4, x6. x0 అనేది ఏంటి బి. సో బి ఆప్షన్. పాయింట్ ఆన్ x x అంటే y 0 వచ్చేటట్టు చూసుకోవాలి. పాయింట్ ఆన్ y x అన్నప్పుడు x0 రావాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ 9th సమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇన్ యాన్ ఏపీ ఏ ఇచ్చారు. ఏ = 5, డి = 3. దెన్ 5th టర్మ్. మనకి 5th టర్మ్ అడిగినప్పుడు 5th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ బిట్లో డైరెక్ట్ చేసుకోండి a + 4d. సో లేదా ఇలా మనం రాసుకుంటాం an = a + n - 1 × d. దాని ప్రకారంగా చేసుకున్నా a + n - 1 × d చేసుకున్నా. ఏ వాల్యూ 5, n అంటే ఇక్కడ 5th టర్మ్ అన్నాడు కాబట్టి n 5 అవుతుంది. 5 - 1 కామన్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. అంటే 5 + 4 × 3 అంటే 5 + 12 దట్ ఈజ్ = 17. సో అదే మనం డైరెక్ట్ గా చేసాం అనుకోండి a + 4d, ఎందుకంటే ఒక టర్మ్ ఒక నెంబర్ తగ్గుతుంది n - 1 కాబట్టి. ఏ వాల్యూ 5 + 4 × 3. సో 5 + 12 దట్ ఈజ్ = 17. సో 17. సో 10th సమ్. దీని తర్వాత టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ p of t = t³ - 1 ఇచ్చారు, దెన్ p of 1 అండ్ p of -1 ఈ రెండింటి మనం ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ p of 1 అంటే ఎంత, 1³ - 1 అంటే ఎంత, 1 - 1 దట్ ఈజ్ = 0. అదే p of -1 అయితే అంటే ఇక్కడ మనం ముందుగా p of t రాసుకోండి. ప్రతిదానికి ముందు p of t రాసుకోవాలి. p of 1 వాల్యూ. మళ్ళీ p of t = t³ - 1. p of -1 అన్నప్పుడు -1³ - 1 -1 3 టైమ్స్. -1 అంటే -1 అంటే -1 దట్ ఈజ్ -1 అవుతుంది. -1 అంటే -2. సో ఇది p of -1 వాల్యూ. సో ఈ రోజు ఇప్పుడు 10 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కొత్త మోడల్ సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టాస్క్ క్వశ్చన్ ఏంటంటే, టాస్క్ క్వశ్చన్ 0 వాల్యూ ఆఫ్, దీని యొక్క ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి. 0 వాల్యూ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ax - b ఈజ్ డాష్. 0 పాలినామియల్. దానికి 0 వాల్యూ ax - b కి 0 పాలినామియల్ ఎంత అవుతుంది అంటే x వాల్యూకి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 0 పాలినామియల్. వాట్ ఈస్ ద 0? ద 0 వాల్యూ, దాని యొక్క 0 వాల్యూ ఏంటి అనేది మీరు ఆన్సర్ రూపంలో తెలిస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఈ వీడియోని చాలా ఎక్కువ మందికి 10వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయాలని కోరుచున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.